ఓం నమ శివాయ. శ్రీ 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 మధ్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై. మాతా గోవిందమాంబకు జై. ఈశ్వరమ్మ తల్లికి జై. అందరికీ నమస్తే అండి. నా పేరు బొండాడ హైమావతి ఫ్రమ్ పాలకొండ. శ్రీ సనారి అన్నపూర్ణమాంబ మఠం ఆలయ అభివృద్ధి కమిటీ తరఫు నుంచి ఈ యొక్క వీడియోని మీ అందరికీ అందజేస్తున్నాం. అయితే సాక్షాత్తు ఆ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు తన స్వహస్తాలతో రచించిన కాళికాంబ సప్తసతిలో 33 పద్యాల వరకు తెలుసుకున్నాం కదా. ఈరోజు 34వ పద్యం, దీని తాలూకా వివరణ తెలుసుకుందామా. సర్వదేవతలకు సదానమ్ము దేహమ్ము, గుడులకేగి పాట్లు పడగనీలా, నేను మేను సందు నిలుచును బ్రహ్మంబు, కాళికాంబ హంస కాళికాంబ. దేవతలందరికీ నివాస స్థలం శరీరం. దేహంలో 33 కోట్లు 30 మంది ఉన్నారు. దేవతాలయాలకు వెళ్ళి ఇబ్బందులు పడటం ఎందుకు? 33 మంది దేవతలు దేహంలోనే ఉన్నారు. దేహమే దేవాలయం. బయట కనిపించే దేవాలయాలన్నీ ఆధారంగా చేసుకొని మన శరీరం అనే దేవాలయాన్ని ఉంచుకొని, దేవాలయంలో కనిపించే రూపంతో పాటు శరీరంలో కనపడని అవ్యక్తంగా ఉన్న ఆత్మను దర్శించాలి. చాలా సులభంగా స్వామి ఒక్క మాటలో చెప్పారు. నేను అనే అహానికి, మేను అనే శరీరానికి మధ్య ఉన్నదే ఆత్మ. ఒక్క క్షణం ఆలోచించి మనసు పెడితే అందుకోవచ్చు. జై గురుదేవా.